అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న శ్రీ లలిత అమ్మవారి యొక్క పవిత్రమైన 1000 నామాలలో 3 నుండి 5వ నామాల వెనుక ఉన్న లోతైన అర్థాలు మరియు అంతర్దృష్టులను అత్యంత వివరంగా మీకు అందిస్తున్నాము. కావున భక్తి శ్రద్ధలతో ఈ వీడియోను పూర్తిగా చూడండి. శ్రీమత్ సింహాసనేశ్వరి, ఇది లలితాదేవి యొక్క 3వ నామం. ఇది 8 అక్షరాల నామం. లలితాదేవికి ఈ నామంతో నమస్కారం చేసేటప్పుడు శ్రీమత్ సింహాసనైశ్వర్యై నమః అని చెప్పాలి. సింహాసనారూఢి అయి మహిషాసురుణ్ణి చంపినప్పటి నుండి లలితాదేవికి సింహాసనేశ్వరి, మహిషాగ్ని అనే పేర్లు వచ్చాయి. మహిషాసురుణ్ణి చంపి జగత్తుకు శుభాన్ని చేకూర్చింది కాబట్టి మహిషాగ్ని. మనలోని పాశవిక హింసాత్మక లక్షణానికి సంకేతం సింహం. ఈ లక్షణాన్ని శమింపచేసేది, దానిపై అధిష్ఠించేది కాబట్టి సింహాసనేశ్వరి. వర్ణ వ్యత్యయం చేత సింహ శబ్దం హింసగా మారుతుంది. ప్రళయంలో సమస్త విశ్వాన్ని తన పొట్టన పెట్టుకునే కాళీమాత ఈ సింహాసనేశ్వరి. జ్యోతిష్య శాస్త్రరీత్యా సింహరాశి మనలో హృదయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి సింహాసనేశ్వరి అంటే మన హృదయాన్ని అధిష్ఠించినది అని అర్థం. హృదయమే ధర్మాన్ని ప్రబోధిస్తుంది. కాబట్టి హృదయ క్షేత్రమే ధర్మక్షేత్రం కూడా అవుతుంది. అందుకని మనలో ధర్మాసనాన్ని అధిష్ఠించేది అని కూడా అర్థం. గీతోపనిషత్తులు తెలిపిన వాటిని బట్టి మనలో సింహరాశి చేత గుర్తింపబడేది పాపమంటని చోట అయిన దహారాకాశాన్ని అధిష్ఠించినదే ఈ సింహాసనేశ్వరి. తూర్పు దిక్కు ప్రజ్ఞను, పడమటి దిక్కు పదార్థాన్ని సూచిస్తాయి. ప్రతిరోజు సూర్యుడు తూర్పున ఉదయించి పడమట అస్తమిస్తాడు. సూర్యుడితో పాటు రాశి చక్రంలోని రాసులు కూడా తూర్పున ఉదయించి పడమట అస్తమిస్తాయి. ప్రతిరోజు అన్ని రాసులలో పాటు సింహరాశి కూడా పడమట దిక్కున అస్తమిస్తుంది. అప్పుడు సింహరాశి కిందికి అస్తమిస్తుండగా పైన కన్యారాశి ఉంటుంది. ఆ దృశ్యాన్ని ఇలా ఖగోళ జ్యోతిష్య శాస్త్రాల రీత్యా సమన్వయపరిస్తే సింహాసనేశ్వరి అంటే సింహాన్ని అధిష్ఠించిన కన్యగా అర్థం చెప్పుకోవచ్చు. ఇలా ప్రతిరోజు జరుగుతున్న కన్యారాశిలో సూర్యుడు ఉన్నప్పుడిలా జరగడానికి విశిష్టత ఉంది. ఎందుకంటే ఈ కన్యారాశిలో సూర్యుడున్నప్పుడే కదా దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యేది. అందుకని ఈ సమన్వయం ఈ అర్థాన్ని మరింత బలపరుస్తుంది. సింహాసనానికి కింద 4 వైపులా 4 కాళ్ళు ఉండి పై భాగాన శృంగం ఉంటుంది. కింద కాళ్ళు పృథ్వీ, ఆపస్, తేజస్సు, వాయువులను సూచిస్తే ఈ 4 భూతాలు ఉత్సన్నమవడానికి కారణమైన ఆకాశాన్ని శృంగం సూచిస్తుంది. అంటే సింహాసనం ఈ పంచభూతాలను తెలియజేస్తుందన్నమాట. ప్రకృతి అంటే ఈ పంచభూతాత్మకమే కాబట్టి సింహాసనేశ్వరి అంటే పంచభూతాలను అధిష్ఠించినది అని కూడా అర్థం వస్తుంది. సింహాసనానికి ఉన్న 4 కాళ్ళు శృంగము, ఈ 5 సృష్టి, స్థేతి, లయ, తిరోధాన, అనుగ్రహాలు అనే పంచకృత్యాలను సూచిస్తే వాటిని నిర్వర్తించగలిగినది అని సింహాసనేశ్వరి అన్న నామానికి మరో అర్థంగా చెప్పుకోవచ్చు. భూతలం మీద నుంచుంటే మనం చూడగలిగే దిశలైన ముందు, వెనక, కుడిపక్క, ఎడమపక్క, పైన ఈ 5 దిక్కుల పర్యంతం కనబడే దృశ్యార్థగోళాన్ని అధిష్ఠించినది అని ఇంకో అర్థం చెప్పుకోవచ్చు. మిగతా అర్ధగోళం అయ్యవారిది. ఎందుకంటే ఎప్పుడూ భూమికి ఒకవైపు వెలుగు అంటే పగలు, రెండో వైపు చీకటి అంటే రాత్రి ఉంటాయి. వెలుగు అమ్మవారికి మరియు చీకటి అయ్యవారికి చెందినది. పంచ ప్రణవాలు శ్రీం, హ్రీం, శ్రీం, ఐం, సౌం. పంచ దిశలు పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, ఊర్ధ్వ. పంచభూతములు పృథ్వీ, వాపస్, తేజో, వాయురాకాశములు. పంచముఖములు సద్యోజాత, వామదేవ,
అఘోర, తత్పురుష, ఈశానులు, పంచప్రేతములు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను ఆసనముగా కలిగి అధిష్ఠించినది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. మొత్తం మీద శ్రీమత్ సింహాసనేశ్వరి అన్న నామానికి ఈ కింద తెలిపిన అర్థాలు చెప్పుకోవచ్చు. శోభతో కూడిన గొప్పదైన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించినది, మహిషాసురుణ్ణి చంపి జగత్తుకు శుభాన్ని చేకూర్చినది, పాశవిక సింహ లక్షణాన్ని శమింపచేసేది, ప్రళయంలో సమస్త విశ్వాన్ని తనలోకి లయం చేసుకునేది, హృదయాధిష్టాన దేవత, ధర్మాసనాన్ని అధిష్ఠించినది, దహరాకాన్ని అధిష్ఠించినది, సింహరాశిని అధిష్ఠించిన కన్య, పంచభూతములను అధిష్ఠించినది, సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు అనే పంచకృత్యాలను నిర్వర్తించగలది, భూమికి ఒకవైపు గల దృశ్యార్థ గోళాన్ని అధిష్ఠించినది, పంచాసనములను అధిష్ఠించినది. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని మొదటి 3 నామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనే 3 నామాలలోని మాత, రాజ్ఞి, ఈశ్వరి అనే పదాలు వరుసగా సృష్టి, స్థితి, లయకారకృత్యాలను సూచిస్తాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు తమ విధులైన సృష్టి, స్థితి, లయలను మూడింటిని ఈ అమ్మవారి మీద ఆధారపడి నిర్వర్తిస్తున్నారంటూ శంకర భగవత్సాదులు సౌందర్య లహరిలో చెప్పిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవడం సమంజసం. మొదటిలో వచ్చే ఈ 3 నామాలను శ్రీతో ప్రారంభించడం, అలాగే స్తోత్రానికి చివర్లో వచ్చే 3 నామాలను కూడా స్త్రీతో ప్రారంభించడం కూడా గమనించాలి. మొదటి నామం జననానికి సంబంధించిన శ్రీమాత అయితే చివరి నామం ముక్తికి సంబంధించిన శివశక్తైక్య రూపిణి అని చెప్పడంలో ఔచిత్యాన్ని గ్రహించాలి. 4వది చిదగ్నికుండ సంభూత. ఇది లలితాదేవి యొక్క 4వ నామం. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారిని నమస్కారం చేసేటప్పుడు చిదగ్నికుండ సంభూతాయైన మహా అని చెప్పాలి. చిత్ అంటే చైతన్యం, కదలడం, మెలకువ రావడం మొదలైనవన్నీ చైతన్య లక్షణాలే. ఇచ్ఛాశక్తిని సంకల్పశక్తి అనవచ్చును. ఇది హృదయానికి సంబంధించినది. జ్ఞానశక్తి బుద్ధికి సంబంధించినది. క్రియాశక్తి కర్మేంద్రియాలకు సంబంధించినది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను 3 శీర్షాలతో కూడిన ఒక చిన్న సమత్రిభుజంగా ఊహిస్తే దాని చిదగ్నికుండానికి ఒక ప్రమాణ కోష్టిక అనవచ్చును. ఈ 3 శక్తుల సమన్వయంతో ఉత్పన్నమయ్యే శక్తిని చిచ్చక్షి అనవచ్చును. ఇది ఆ త్రిభుజం యొక్క గరిమాన బిందువు వద్ద చిత్ బిందువుగా ఊహించాలి. అణువు నుండి ఆదిత్యుని దాకా, పిండాండం నుండి బ్రహ్మాండం దాకా వివిధ పరిణామాల్లో జరిగే ఈ చిచ్చక్తి యొక్క ఆవిర్భావ త్రివిక్రమత్వాన్ని యోగ సాధనలో దర్శించాలి. సృష్టికి పూర్వం ఒక్కడుగా ఉన్న పరమాత్మ సృష్టిగా వికసించబోయే ముందు ఉండే బ్రహ్మ తేజస్సు ఇదే. దీనినే శ్రీవిద్యలో అమ్మవారి ప్రకాశ స్వరూపం అంటారు. కాలం అనే నేపథ్యం వ్యక్తమవుతున్నప్పుడు, కట్టలో నుంచి అగ్ని వ్యక్తమవుతున్నప్పుడు మనకు ఒక విషయం తెలియడం గాని స్ఫురించడం గాని జరుగుతున్నప్పుడు, నిద్ర నుండి మెలకువ వస్తున్నప్పుడు, జడశక్తి నుంచి చైతన్య శక్తి కలుగుతున్నప్పుడు, విత్తనం నుంచి వృక్షం ఆవిర్భం చెందుతున్నప్పుడు, ఒక సంకల్పం కలుగుతున్నప్పుడు, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు చిదగ్న కుండలం యొక్క వివిధ పరిణామాల్లో చిచ్చక్తి ఉత్పన్నమవుతున్నట్లు యోగ సాధనలో దర్శించాలి. మనలో మనం ఉన్నామని తెలిసే జ్ఞానం ఈ చిచ్చక్తియే. ఇది బల్బు వెలగడం లాంటిది. ఈ చిచ్చక్తికి ఇంధనం లేకుండా పుట్టే అగ్ని అంటారు. ఒక ఇనుప ముక్క అయస్కాంతమైనప్పుడు ఆ ఇనుప మొక్క కొలతల్లో బరువు, రంగు, రుచి, వాసనలో తేడా రాదు.
నిద్రపోతున్న మనిషి మెలకువ స్థితిలోకి వచ్చినప్పుడు కూడా అంతే. మనిషి కొలతలు మొదలైన వాటిలో తేడా ఏమీ ఉండదు. మనకు ఒక విషయం తెలియక పూర్వం, తెలిసిన తర్వాత కూడా అంతే. అయినా ఈ రెండు స్థితులకు భేదం దేనివల్ల అయితే వస్తుందో దాన్ని చిచ్చక్తి అని అర్థం చేసుకోవాలి. అంటే చిచ్చక్తి ద్రవ్యాక్తమైనది కాదన్నమాట. కానీ ఈ చిచ్చక్తికి ఒక రూపంగా దర్శిస్తే ఆ రూపం అమ్మవారు. అంటే చిచ్చక్తి మూర్తిభవించిన రూపమే అమ్మవారు. పూర్వం బండాసురుడు అనే రాక్షసుడు పెట్టే బాధలు తట్టుకోలేక దేవతలందరూ ఒక హోమం తలపెట్టారు. అందుకుగాను ఒక పెద్ద హోమగుండం ఏర్పాటు చేసి అందులో హోమ ద్రవ్యాలను సమర్పిస్తూ తమ శరీర సకలాలను కూడా సమర్పించి చివరకు తమను కూడా సమర్పించుకోవడానికి సిద్ధపడ్డారు. అప్పుడు ఆ హోమగుండంలోంచి కోటి సూర్యప్రకాశమాన చంద్రశీలత గుణ సమాన్వితమైన దివ్య తేజస్సుతో శ్రీదేవి ఆవిర్భవించి ఆ బండాసురుణ్ణి సంహరించింది. అందువలన అమ్మవారు చిదగ్నికుండ సంభూత. ఈ బండాసురుడెవరో పూర్తి వివరాలు వచ్చే నామంలో చెప్పబడతాయి. యోగాభ్యాసంలో సాధకునిలోని అన్ని శక్తులను సమన్వయపరుస్తూ కులకుండమండలందు సమగ్నైతో సంభూతమయ్యే కుండలిని శక్తిగా ఈ చిచ్చక్సిని దర్శించాలి. తెలివి తక్కువ వాళ్ళు, మందబుద్ధి కలవాళ్ళు ఈ నామంలో అమ్మవారిని చిదగ్నికుండ సంభూత నమః అని జపిస్తే వాళ్ళు చైతన్యవంతులవుతారు. మొత్తం మీద చిదగ్నికుండ సంభూత అనే అమ్మవారి నామానికి ఈ కింది అర్థాలు చెప్పుకోవచ్చును. విత్ అనేది అగ్నికుండము నుండి ఆవిర్భావము చెందిన శక్తి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల సమన్వయ శక్తి. సృష్టి ప్రారంభానికి ముందుండే బ్రహ్మ తేజస్సు. అణువు నుండి ఆదిత్యుని దాకా, పండాండం నుండి బ్రహ్మాండం దాకా చైతన్యవంతం చేసే శక్తి. మనలో మనం ఉన్నామని తెలిపే శక్తి. బండాసురుని వధకై ఉద్భవించిన శక్తి. యోగ సాధకునిలో కులకుండమునందు ఉత్పన్నమయ్యే శక్తి. ఉపనిషత్తులో దుర్గాదేవిగా ప్రతిపాదించబడిన శక్తి. 5వది దైవ కార్య సముద్యత. ఇది లలితాదేవి యొక్క 5వ నామం. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో లలితాదేవిని నమస్కరించేటప్పుడు దేవకార్య సముద్యతాయై నమః అని చెప్పాలి. పూర్వం ఒకప్పుడు శంకరుని చేత మన్మధుడు దహింపబడి భస్మమైపోతాడు. ఆ భస్మాన్ని గణేశ్వరుడనే చిత్రకారుడు చూసి ఆ బూడిదలో వివిక్రాకృతిలో ఒక పురుషుణ్ణి చేస్తాడు. ఆ విచిత్ర పురుష రూపాన్ని బ్రహ్మ చూసి బండ అంటాడు. అప్పటి నుండి వాడు బండు అనే పేరుతో ప్రసిద్ధుడవుతాడు. రుద్రకోపాగ్నికి భస్మమై రూపు కట్టుకోవడం వలన రౌద్ర ప్రకృతిలో మహాబలశాలి అయి ఉగ్రకర్ముడై రాక్షస కృత్యాలు చేయడం మొదలు పెడతాడు. దేవతలు, త్రిమూర్తులు కూడా ఏ విధమైన ప్రతిక్రియ చేయలేక నానా అవస్థలు పడి చివరికి పరిష్కారం కోసం పరమేశ్వరి కటాక్షం కోరి పెద్ద హోమం చేస్తారు. ఆ హోమగుండంలోంచి దేవతల ఇక్కట్లు తీర్చి వారి కార్యాన్ని, కోరికను నెరవేర్చడం కోసం అమ్మవారు ఉద్భవిస్తుంది. మహిషాసురుడనే మరో రాక్షసుడు దేవతలను బాధలు పెడుతుంటే ఆ మహిషాసురుడిని కూడా అమ్మవారు సంహరిస్తుంది. ఇలా ఎందరో రాక్షసులు ఎన్నోసార్లు దేవతలను ఇబ్బంది పెడుతుంటే ఆ రాక్షసులను శిక్షించి దేవ కార్యక్రమం యథాతథంగా కొనసాగింపబడడం కోసం అమ్మవారు ఆవిర్భవిస్తుంది. అందువల్ల అమ్మవారు దేవకార్య సముద్యత అనే నామంతో పిలవబడుతుంది. ఒక సంస్థలో ఎప్పుడైనా అవకతవకలు జరిగితే ఆ అవకతవకలు జరగడానికి కారకులైన వారిని శిక్షించి సంస్థ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగింపబడేట్లు ఆ సంస్థ యజమాని ఎలా అయితే చర్య తీసుకుంటాడో అలాగే సమస్త సృష్టి కార్యాన్ని తిన్నగా నడిపే అమ్మవారు దేవకార్యాన్ని చక్కబెట్టడం కోసం ఆవిర్భవించి ఆదుకుంటూ అవసరం తీరుస్తుంది అని అర్థం చేసుకోవాలి.
పరమాత్మలోని అంశాలైన ఆత్మలు గుణమయమైన నామరూపాలతో భౌతికంగా వ్యక్తమవ్వడం కోసం దేహాలను కట్టుకోవడం జరిగినప్పుడే మనం చూసే స్థావర జంగమాత్మకమైన సృష్టి యావత్తు ఏర్పడుతుంది. అంటే ఆత్మ అనే గృహస్థు తను ఉండటం కోసం స్వంతంగా ఏర్పాటు చేసుకున్నదే ఈ దేహం అనే గృహం. స్వంత గృహం లేకపోయినప్పుడు కూడా గృహస్థు ఉంటాడు కదా, అలాగే దేహం లేనప్పుడు కూడా ఆత్మ ఉంటుందని తెలుసుకోవాలి. అంటే స్థిరము లేదా నిరపేక్షకము, దేహం చరము లేదా సాపేక్షకము. జ్ఞాన సంపర్కలమైన భావాల ప్రభావం మనలో ఉన్నప్పుడు ఈ ఆత్మజ్ఞానం కలుగుతుంది. అవిద్యా ప్రవృత్తికి సంబంధించిన ఆజ్ఞానాత్మకమైన అహంకార, క్రామాదాది భావాలు పెచ్చు పెరుగుతున్న కొద్దీ ఈ ఆత్మజ్ఞానం మరుగున పడతాయి. దేహభావం, భౌతికవాదం పెట్టరేగిపోతాయి. ఇక్కడ జ్ఞాన సంపర్కమైన భావాలే దేవతలని, అవిద్యా ప్రవృత్తికి సంబంధించిన అహంకార, క్రామ, క్రోధ, లోభ, మోహమదే మాత్సర్యాది భావాలే రాక్షసులని సమన్వయపరచుకోవాలి. ఈ అజ్ఞానాత్మకమైన రాక్షసుల ప్రాబల్యం పెరిగిపోతే ఆత్మజ్ఞానం కలగడానికి దోహదపడే జ్ఞాన సంపర్కల భావాలు అనే దేవతల యొక్క కృషికి అవరోధం కలుగుతుంది. అప్పుడు మనలో జ్ఞాన సంపర్క భావాలు సమష్టి రూపంగా చిద్రూపిణి అయిన అమ్మవారు చిదగ్ని కులకుండంలో ఆవిర్భావం చెంది అజ్ఞాన తిమిరాన్ని పాలద్రోలి జ్ఞానజ్యోతిని మళ్ళీ వెలిగిస్తుంది. అంటే చీకటి పడుతున్నప్పుడు ఇంటి దీపం వెలిగించడం లాగా దేవకార్య నిమిత్తమైన అమ్మవారి ఆవిర్భావాన్ని అర్థం చేసుకోవాలి. బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలోని స్థూల కథను ఈ విధంగా సమన్వయపరచుకొని ఆత్మపరమైన సూక్ష్మార్థాన్ని గ్రహించాలి. అహంకారానికి వృత్యాసురుడు, మదానికి మహిషాసురుడు, మోహానికి బండాసురుడు, ఇలా మనలోని అవిద్యా ప్రవృత్తులకు మరియు ఆజ్ఞానాత్మక భావాలకు అసురులు సంకేతాలని సమన్వయపరుచుకోవాలి. మన వల్ల లోకానికి లేదా సమాజానికి ఉపకారం జరగాలంటే అమ్మవారిని ఈ నామముతో దేవకార్య సముద్యతాయై నమః అని జపించాలి. మొత్తం మీద దేవకార్య సముద్యత అనే ఈ నామం ఈ కింది అర్థాలను చెప్పుకోవచ్చు. దేవతల కార్యనిమిత్తమై ఆవిర్భవించినది అనగా మహిషాసుర, బండాసురాది రాక్షసుల సంహార నిమిత్తమై ఆవిర్భవించినది. అవిద్యా ప్రవృత్తికి సంబంధించిన ఆజ్ఞానాత్మక తమోభూయిష్ట భావాలను రూపుమాపి జ్ఞానజ్యోతిని వెలిగించడం ద్వారా ఆవిర్భవించిన చిద్రూపిణి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 1000 నామాల నుండి ఇతర నామాలకు అర్థాలు మరియు వ్యాఖ్యానాలు కూడా ఈ ఛానల్లో ప్రత్యేక వీడియోలుగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర వివరణ అన్న ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉంది. ఈ వీడియోలన్నిటినీ కూడా చూడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.